పట్టిసీమ జరిగినటువంటి గొడవ. ఇప్పుడు ఈయనేమంటారు, ఆ హక్కు పాయింట్ని పక్కన పెట్టేసేసి అక్కడ ముచ్చుముర్రు ఉంది కదా దాంట్లో ఎందుకు వాడకూడదు, అది ఎప్పుడో నేనే పెట్టానంటారు. ఈయన పెట్టింది కాదు, అది గతంలో ఎప్పుడో ఉన్నటువంటి ముచ్చుమర్రి, దాన్ని రాజశేఖర రెడ్డి విస్తరించాడు. ఆ ముచ్చుమర్రి నుంచి వెళ్ళేది ఏడాది పొడుగునా నీళ్ళంతా తీసుకెళ్ళినా 0.6 TMC వెళ్తుంది అక్కడికి, అంతే దాని కెపాసిటీ. కాబట్టి అది దీనికంటే దిగువన ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల దగ్గర కంటే ఆ పైన కూడా కొంచెం ఆ దగ్గరలో ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కాదు లెక్క. అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్ ఎందుకు చేపట్టాడు, అక్కడ 881 అడుగుల నీళ్లని పోతిరెడ్డిపాడుకి తీసుకుంటారు కాబట్టి కేసీఆర్ వచ్చాక ఏం చేశాడు, 750 నుంచి 800 అడుగుల మధ్యలో, ఫస్ట్ 800 నుంచి 850 మధ్యలోనే తీసేసే ప్రాజెక్టు కట్టాడు. తర్వాత 750 నుంచి 800 మధ్యలో తీసేస్తున్నాడు. రంగారెడ్డి ఎత్తిపోతలు అని చెప్పేసి రకరకాల ఎత్తిపోతల పథకాలతో ఆయన లిఫ్ట్ చేసేస్తున్నాడు పైన. అంటే మనకు అక్కడ 841 వచ్చేదాకా లేదు చాయిస్. కాబట్టి జగన్ ఏం చేశాడు, దాన్ని ఎత్తుకి పై ఎత్తు అంటాడు కదా, అందులో భాగంగా 750 అడుగులు లోపే లేపేసేటటువంటి కానీ యువతలకు పెట్టుకొచ్చాడు. ఇప్పుడు ఇతనేమంటున్నాడు రేవంత్ రెడ్డి, నేను 700 దగ్గరే లేపేస్తా అంటున్నాడు జోరాల నుంచి. ఇంకా అప్పుడు మనకు నీళ్ళు రావు అనేది ఓవరాల్ గా జరుగుతున్నటువంటిది. ఏంటంటే టెలిమీటర్లు పెట్టి, కృష్ణా బోర్డు పెట్టి, గోదావరి బోర్డు పెట్టి రూల్ ప్రకారం జరగాల్సింది కాకుండా అక్కడ 18 ప్రాజెక్టులు, అక్కడ